ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంపై నిరంతరం కపటబుద్ధి ప్రదర్శించే పాకిస్తాన్కు మోదీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ పైకి ఉగ్రవాదులను పంపిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్కు నీటి చుక్క కూడా వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దెబ్బతో పాక్ మంత్రులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారు. సింధు జలాల్లో తమ వాటా నీటిని ఆపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ గిలగిలలాడుతున్నాడు. పాక్లోకి చుక్క నీరు కూడా ప్రవహించకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తన ఏడుపును లంకించుకుంది. అసలు పాకిస్తాన్ ఇంతగా వణికిపోవడానికి కారణం ఇటీవల భారత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేసిన ఒక సంచలన ప్రకటన. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు 2028 జూన్ నాటికి సింధు నది జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కు పూర్తిగా నిలిపివేయవచ్చని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. రక్తం నీరు కలిసి ప్రవహించలేవని భారత్ ఎప్పుడో స్పష్టం చేసింది. ఒకవైపు మన దేశంపై ఉగ్రదాడులు చేస్తూ మరోవైపు మన నీళ్లను వాడుకుంటూ బతకడం ఇకపై సాధ్యం కాదని భారత్ గట్టిగా నొక్కి చెప్పింది. ఈ దెబ్బతో పాక్ జాతీయ భద్రతకు ఉనికికే ముప్పు వాటిల్లడంతో అక్కడి పాలకులు ఏం చేయాలో తెలియక భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో ఈ సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం సింధు దాని ఉపనదుల నీటిని ఇరు దేశాలు పంచుకోవాలి. దశాబ్దాలుగా భారత్ ఈ ఒప్పందాన్ని ఎంతో నిజాయితీగా గౌరవిస్తూ వస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్లో అశాంతిని రేపడమే ధ్యేయంగా ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి పంపుతోంది. ఇప్పుడు భారత్ తన వ్యూహాత్మక పట్టును బిగించి నీటిని ఆపేస్తామని చెప్పేసరికి పాక్ దౌత్యపరమైన నాటకాలు ఆడుతోంది. ఈ ఒప్పందం చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దీన్ని ఎవరూ రద్దు చేయలేరంటూ అంతర్జాతీయ చట్టాల ముసుగులో దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదానికి బుద్ధి చెప్పేందుకు తన హక్కులను ఉపయోగించుకోవడానికి వెనకాడటం లేదు. భారత్ వేగంగా తీసుకుంటున్న చర్యలతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగారు. భారత్ గనుక నీటి సరఫరాను అడ్డుకుంటే తాము సైనిక చర్యలకైనా పూర్తిస్థాయి యుద్ధానికైనా వెనకాడబోమంటూ మైండ్ లేని హెచ్చరికలు చేస్తున్నారు. దశాబ్దాలుగా కంటితుడుపు చర్యలు చూసిన పాకిస్తాన్కు ఇప్పుడున్నది నవభారతమని, దెబ్బకు దెబ్బ కొట్టే శక్తి భారత్కు ఉందని అర్థం కావడం లేదు. పాక్ ఎలాంటి కవ్వింపులకు దిగినా సరిహద్దుల్లో భారత సైన్యం తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. 2028 నాటికి ప్రాజెక్టులను పూర్తి చేసి మన నీటిని మన దేశ అవసరాలకే వాడుకోవాలనే భారత్ సంకల్పం ముందు పాక్ ఆటలు సాగవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.